హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం బేకరీ స్టైల్లో పప్పు చకోడీలు సింపుల్గా ఇంట్లో ఎలా చేయాలో చూడబోతున్నాం. దానికోసం ఫస్ట్ ఒక కప్ బియ్యం పిండి, హాఫ్ కప్ మైదా కలిపి పక్కన ఉంచుకోండి. అండ్ ఒక పెనంలో 1.5 కప్ వాటర్, ఉప్పు, కారం, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని అవన్నీ బాగా కాగిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న బియ్యం పిండి ఇంకా మైదా మిక్చర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల నుంచి వేడి పట్టిన తర్వాత దించి ఈ పిండి మిశ్రమం అంతా చల్లారేంత వరకు చల్లార్చి మనం చేత్తో తాగగలిగేంత వేడి ఉన్నప్పుడు చేత్తో బాగా కలుపుకుంటూ ముద్ద చేసేసుకోవాలి. అండ్ ముందే ఒక కప్పు పచ్చిశనగపప్పుని నానబెట్టుకొని అది నానిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఇలా రెడీగా ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దని మళ్ళీ ఒక 5 నిమిషాలు బాగా నీట్ చేసి చిన్న చిన్న రౌండ్స్గా తీసుకొని చేత్తో ఈ విధంగా పాము షేప్లో కొట్టుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పులోంచి కొంచెం పప్పు తీసి ఆ పప్పు మీదుగా దీన్ని రోల్ చేసి ఆ చకోడీ షేప్లో చేసేసుకొని బాగా కాగిన నూనెలో వేసి ఫస్ట్ ఒక సైడ్ ఒక 5 మినిట్స్, ఇంకొక సైడ్ ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసిన ఎమ్మడే కలపొద్దండి, పప్పులన్నీ ఊడిపోతాయి. కొంచెం టైం ఇస్తే అవే పైకి తేలుతాయి. ఆ తర్వాత ఫ్రై చేసుకోండి. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.